ఓకే. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి యేసు పరిశుద్ధ నామంలో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ రోజు కార్యక్రమంలో మనము ప్రభుని మహిమపరుస్తూ ప్రభు యొక్క ధ్యానంలో మనము ఆయన మాటలను వినుటకు ఆయన సన్నిధిలో మనం వచ్చి ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా మనసారా ప్రభుని ఆయన సన్నిధిలో గోజాడుటకు, ప్రభు యొక్క మాటలను వినుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. దిలీప్ బ్రదర్, మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా? నేను పాట పాడతాను. సరే సిస్టర్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరము గల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మా రక్షకుడు నాయన తండ్రి, మా విమోచకుడు ఉన్న దేవ, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ యేసుక్రీస్తు ప్రభువా తండ్రి, నీకు వందనాలు నాయన తండ్రి. ప్రభువా నీకు కృతజ్ఞతలు నాయన తండ్రి. ప్రభువా నీకే స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయన తండ్రి, ఈ దినం వరకు నాయన తండ్రి, ఈ క్షణం వరకు నాయన తండ్రి, మమ్మల్ని నాయన నీ కృపలో తండ్రి మీరు కాచి కాపాడి ఈ దినమంతా ప్రభువా నాయన మీరు మాకు తోడుగా ఉండి మాకున్న ప్రతి అవసరాలు అక్కరతలు అన్నిటినీ నాయన నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చిన ఆయన తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా నా తండ్రి నీ ప్రియులతో కలిసి ప్రభువా నీ సన్నిధిలో ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు దేవా తండ్రి. మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మా జీవితంలో నాయన తండ్రి మీరు చేసిన ప్రతి మేలులను బట్టి, ఉపకారములను బట్టి తండ్రి, మా ఎడలనైన తండ్రి మీరు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి తండ్రి యేసయ్యా నిన్ను స్తుతిస్తూ తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ దినం నాయన తండ్రి నీ మాట వినే విషయంలో కానీ, నీకు లోబడి బ్రతికే విషయంలో కానీ, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో కానీ తండ్రి, నీ ఆజ్ఞలను గైకొనే విషయంలో దేని విషయంలోనైనా కానీ తండ్రి మేమేమన్నా అతిక్రమించిన ఆయన ఈ దినం నాయన తండ్రి మేము పాపం చేసి ఉంటే తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించండి. మా చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, అయా క్రియల ద్వారా ప్రభా మేమేమన్నా నీకు వ్యతిరేకంగా విరోధంగా తండ్రి దినం జీవించిన ఆయన నీ ఎదుట మేము పాపం చేస్తుంటే ప్రభా మమ్మల్ని క్షమించండి, కనికరించండి తండ్రి. మా పట్ల నాయన మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానన్న దేవుడవు నాయన, మాకు వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడిగా నాయన మా మధ్యలో ఉండండి. జరుగుతున్న నాయన యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిలో నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవ తండ్రి నీ ఆత్మను నాయన మా మీద కుమ్మరించి అయ్యా మీ ఆత్మను నాయన మాతో అయ్యా మీ ఆత్మను మాతో నింపిన అయినా తండ్రి మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మచేత ప్రభా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా పాటల ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఈ దినం అయినా నీ దాసుని నిలబెట్టుకొని అయ్యా నీ ఆత్మతో నింపిన అయినా అభిషేకించి పరిశుద్ధాత్ముడా తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మాలో ఇంకా ఏమన్నా మీకు ఆయాస్కరమైంది ఉంటే నాయన తండ్రి అయ్యా మాలో ఏమన్నా ఉంటే పరిశీలించి పరీక్షించి అయ్యా వాటిని ఒప్పుకొని తండ్రి అయ్యా వాటిని విడిచిపెట్టి నీ కనికరమును అయినా మేము పొందుకున్నటకు మీరే సహాయం దయచేయండి. మేము వినగలిగిన చెవులు దేవా తండ్రి, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి, మా హృదయాలు తెరవండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి అయ్యా వాక్యాన్ని వినుట మటుకే కాదు నాయన, వాక్యాన్ని విని దాని ప్రకారంగా తండ్రి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు, ఆ రీతిగా నీ వాక్యానుసారంగా నడుచుకున్నటకు నాయన మీరే మాకు కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ప్రభా మీరు నడిపించండి. ప్రతి ఒక్కరి ఆటంకాలు కొట్టివేయండి అయ్యా తండ్రి. రాలేని వారిని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి చేతి పనిని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో మీ పరలోకపు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. ప్రతి ఒక్కరు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ అంతటిలో నాయన తండ్రి మీరే అధ్యక్షత వహించి నాయన మీ నామానికి మహిమకరంగా అయ్యా కూడి ఉన్న మా అందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి మీరే నా దేవా నా తండ్రి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. ఆయనను స్తుతించుట ఎంతో మంచిది అని మనం నిత్యము ఆయన స్తుతిస్తూ గానం చేసుకునే పాట. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మనము యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే. మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్లతోనూ స్తుతించుటాయే
రాత్రింబవళ్ళు వేణోళ్లతోనూ స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ రోజు మనకు వాక్యం అందించడానికి మన మధ్యన బ్రదర్ శామ్యుల్ గారు ఉన్నారు. శామ్యుల్ ప్రేమరావు గారు మనకు వాక్యం అందిస్తున్నారు. బ్రదర్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. శామ్యుల్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. Praise God. Thank you for that song. ప్రైజ్ ది లార్డ్. Praise God. వందనాలు. దేవుని వాక్యంలో నుంచి 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఎవరైనా చదువుతారండి తెలుగులో? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. 4 వరకు బ్రదర్. 4 మాత్రం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. చాలు. అందరూ రక్షణ పొందాలన్న వాక్యం లేదా? అందరును బ్రదర్. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరూ రక్షణ పొందవలేనని దేవుని చిత్తమే ఉన్నది అని మాట్లేదా? 4వ చదవలేదు. 4వది దేవుడొక్కడే, ఆయన మనుషులందరి ఉంది బ్రదర్. దానికంటే ముందు ఉందండి, అందరూ రక్షణ పొందవలేనని. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలనని ఇచ్చయించుకున్నాడు. థ్యాంక్ యూ. ప్లాన్ చేసుకుందాం. తండ్రి, తమను దేవా, మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి, ఆయన ఈ రాత్రి సమయము తండ్రి నేను మీ పాదాలు పట్టుకుంటూ తండ్రి నీ స్వరం వింప చేయమని, నీ పరిశుద్ధాత్మ మాకు పరిచయం చేయనట్లు ఇటు అనుభవం నుంచి మమ్మల్ని పంపించమని ప్రార్థిస్తూ యేసు ప్రభుపేట బహుమతితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదివిన వాక్య భాగంలో మనం చూస్తే మనము సౌఖ్యముగా అన్ని విషయాల్లో సమాధానం కలిగి జీవించడానికి ఎవరి చేతిలో ఉందంట? మన చేతిలోనే ఉంది. పౌలు రాస్తూ ఇక్కడ అంటున్నాడు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్తాను, అందరు మనుషుల కొరకై ప్రార్థించుట. ఏమండి, అందరి కోసం ఎవరి కోసం చేస్తామండి? ఒక సిస్టర్ ఇలా అంటుంది నాతోటి, అన్న నేను మా ఇంట్లో ఒక పోర్టికో ఉంటదన్న, ఆ పోర్టికోల దగ్గర కూర్చొని అక్కడ ఎదురుకుండా రోడ్ ఉంది, రోడ్ లో మనుషులు పోతా ఉంటారన్న, ఆడ కుర్చీ వేసుకొని కూర్చొని ఈ వాక్యము నెరవేర్చటకు నేనేమంటానంటే, ఆడ కూర్చొని ప్రజలందరూ వెళ్తుంటే ప్రభా ఎవరు వెళ్తుంటే వాళ్ళని చూసి ప్రభా ఆమె కోసం ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఇదిగో ఈయన కోసం ప్రార్థన చేస్తున్నా, ఇదిగో ఆ పిల్లోడు వస్తున్నాడు చూడు, ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేస్తున్నా, అయ్యో ప్రభా అదిగో ఆ కార్లో ఎంత స్పీడ్కి వెళ్తున్నాడు చూడు, ఆయన ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా ప్రభా అని. అలాగా నా సాయంకాల సమయము నాకు టైం దొరికినప్పుడు నేను అక్కడ కుర్చీ వేసుకొని ఆ రోడ్డు మీద పోయి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నానా అని.
ప్రార్థన చేయుటకు ప్రభు ఇక్కడ నేర్పించే ఒక విషయం, అందరూ రక్షణ పొందవలెనని దేవుని చిత్తమై ఉన్నదని. ఇది దేని ద్వారా సాధ్యము? ప్రార్థన ద్వారా సాధ్యము అనేది నేర్పించబడుతుంది. దేవుని ప్రజల జీవితంలో ఆ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఎలా మనకు తెలుస్తుందంటే, పిలిగ్రామ్ గారు ఆయన ఎంతో గొప్ప సేవకుడు, కానీ ఆయన సంఘం ఆయన కోసం చాలా ప్రార్థన చేసింది. ఆయన సంఘానికి ఏం చెప్తూ వచ్చాడంటే, అయ్యా నేను ప్రపంచానికి ఒకసారి సువార్త చెప్పాలనుకుంటున్నానండి అని ఒకసారి ఆయన వాళ్ళతో షేర్ చేశాడంట, వాళ్ళతో పంచుకున్నాడంట. అప్పుడు సంఘం అంతా ఆయన కోసం ప్రార్థన చేసిందంట. ఆ సమయంలోనే ఇది దాదాపు 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో మనం చూస్తే 20th సెంచరీలో స్టార్టింగ్ లాస్ట్ లో ఆ టైంలో ఆయన శాటిలైట్ ద్వారా 4 రోజులు 3 రోజులు ఆయన మొత్తం ప్రపంచం 167 162 దేశాలతోటి ఒక్కసారిగా ఆయన వీడియోలో మాట్లాడాడు, స్వార్థ చెప్పాడు. అప్పుడే ఆ టెక్నాలజీ అంత జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ టెక్నాలజీ. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అయింది, దాదాపు ఒక 35 సంవత్సరాలు అవుతుంది ఆ టెక్నాలజీ వచ్చి. ఈ రోజుకి ఏ గొప్ప నాయకుడు, ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే, XYZ ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఇంతవరకు ఆ టెక్నాలజీ వాడి అన్ని దేశాలతో మాట్లాడే సందర్భం రాలేదు, అలా మాట్లాడే అవకాశము లేదు, ఆ అంశము కూడా లేదు. ఎంత గొప్ప విషయం. సేవకుడు అలా మాట్లాడటానికి కారణము సంఘము ప్రార్థించింది. ఆ ప్రార్థన ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఆ సేవకుడు లాంటి సేవకుడు, అలాంటి సువార్థికుడు లేడండి. ఆయన మాట్లాడని మనుషులు లేరంట. ఆయన దేశంలో పెద్ద పెద్ద నాయకులు కానీ, పెద్ద పెద్ద సినిమా స్టార్లు కానీ ఎవరైనా ఉండని, వాళ్ళందరితో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించేవాడు. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. ఒక గొప్ప ఒక స్త్రీ ఉంది, లేడీ మన్రోనా ఏదో ఉంది పేరు, ఆమె పేరు. ఆమె చనిపోకముందు కరెక్ట్ గా ఒక వారం ముందు ఈయన పోయి ఆమెతో మాట్లాడి సువార్త చెప్తే, ఆమె ఇంకా నాకు చాలా వయసు ఉంది, నాకు అప్పుడే నేను సువార్త యాక్సెప్ట్ చేస్తే ఎట్లా, అంగీకరిస్తే ఎట్లా, నా అందం ఏమవ్వాలా, నా 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 ఈ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఈ వృత్తి ఏమవ్వాలా అని చెప్పేసి నేను ఇంకా టైం ఉంది నాకు. వారం తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే ఆమె జీవితంలో ఒక అవకాశం వచ్చింది. ఏ కారణం చేత? సంఘము ఆయన కోసము ప్రార్థన చేసింది. సేవకుల కోసం ప్రార్థన చేయుట, సేవకులు సంఘం కోసం ప్రార్థన చేయుట. అందుకే మనము ఏం చూస్తామంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం దాకా పౌలు రాస్తాడు. 9వ వచనంలో, నేను మానక మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ప్రార్థనలో మానక మీకోసం చేస్తున్నాను అంటాడు. ఏ విషయంలో? మీరు అనుభవ జ్ఞానంలో ప్రభువులో మీరు ఎదగవలేనని. వాళ్ళ ఆ సంఘం కోసం ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడంట. అంటే ఒక సంఘము సేవకుల కోసం ప్రార్థన చేయాలా, సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేసే విషయము ఇక్కడ తేటగా తెలియపరచబడుతుంది. అంటే దేవుని చిత్తమై ఉన్నది ప్రార్థన చేయుట. ఈరోజు అనుకోవచ్చు మనకి స్వార్థ చెప్పే అవకాశాలు ఎక్కువ లేవండి, రోడ్ల మీద పోయి చెప్పే అవకాశం లేదు. అనేక దగ్గర స్టేట్స్ లో ఏం చేశారంటే సువార్త ప్రకటించే విషయంలో బ్యాన్ చేసి పెట్టారు. అక్కడ సువార్త ప్రకటించకూడదు, రోడ్ల మీద చెప్పకూడదు అని పర్మిషన్ తీసుకోవాలి, అలాగే పర్మిషన్ కన్వర్షన్ బిల్లు ఉంది అని రకరకాల విషయంలో ప్రజల్ని. కానీ ప్రార్థించకూడదని ఎవరన్నా అన్నారండి? దానియేలు దేశ గ్రంథంలో మనం ఏం చూస్తామో, దానియేలుకి ఇచ్చిన గొప్ప బిరుదు వాళ్ళ దేశంలో ఏంటంటే ఎల్లప్పుడూ సదాకాలము ఏం చేస్తాడంట దానియేలు? సదాకాలము దేవుణ్ణి నిత్యము దేవుణ్ణి సేవ చేస్తున్న ఓ దానియేలు
అని దర్యావైషు దానియేలు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పులి బోన్లో వేసేసారు, ఆయన్ని సింహం బోన్లో వేసిన తర్వాత రాత్రంతా దర్యావైషు నిద్రపోలేదు. నిద్రపోక ఆయన ఏం చేస్తున్నాడంటే అయ్యో దానియేలుని చంపేసి ఉంటారని చెప్పి దానియేలు పట్ల ఎంతో వ్యాకులం కలిగి ఆయన కోసం ఆయన విచారం కలిగి ఉదయాన్నం అవుతానే ఆయన ఏం చేస్తున్నాడంటే దానియేలు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి దానియేలు దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. ఆ బోన్ దగ్గరకు వచ్చి దానియేలు సదాకాలం ఎప్పుడు సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను నిత్యము సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా. ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చిందంటే దానియేలు తన జీవితంలో తను చేసిన పరిచర్య ఏంటంటే ప్రార్థన. ఒక ప్రార్థన పరిచర్యని సదాకాలము సేవిస్తున్నా అన్న మాట, నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. దేవుని బిడ్డల జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది, అది దేవుడు ఎంత అంగీకరించేవాడుగా ఉన్నాడు, ఆ విషయాన్ని ఇక్కడ మనము చూసేవారుగా ఉన్నాము. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ మనము అన్నాన్ని చూస్తాము. అన్నా ప్రవక్తిని. ఆమె జీవితంలో ఆమె భర్త చనిపోయి చాలా కాలం అయింది. ఆమె ఏం చేస్తుంది? ఆమె కేవలము ప్రార్థనలు ఉపవాసాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థనలు చేయడం వల్ల దేవుని వాక్యం ఇక్కడ ఆమె గురించి ఏం చెప్పబడుతుందంటే 2వ అధ్యాయము 36వ వచనంలో, and there was Anna, a prophetess, the daughter of Phanuel of the tribe of Asher. She was of great age, had lived with her husband 7 years from her virginity, and she was a widow of about 84 years. 84 సంవత్సరాలు ఆమె ఏంటంట, విడోగా ఉందంట. అంటే భర్త విధవరాలుగా ఉందంట. అయితే ఎప్పుడు డిపార్టెడ్ ఆమె మందిరం నుంచి ఆమె బయటికి వెళ్ళలేదంట. మందిరంలో ఎప్పుడు ఆమె ప్రార్థనలు ఉపవాసాలు దివారాత్రులు చేసిందంట. ఇప్పుడు మాట ఏం చెప్పదంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ డే అండ్ నైట్ అన్నాడు. దివారాత్రులు చేసిందంట ప్రార్థన. ఆ విషయం గురించి ఇక్కడ వాక్యం చెప్తే ఆమె సేవించింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆమె సేవించింది, ఆ రకంగా ఆమె ప్రభుని సేవించింది అంటున్నాడు. అంటే ప్రభు సేవ పరిచర్యలో అతి ప్రాముఖ్యమైన పరిచర్య మన జీవితంలో ఉన్న ప్రార్థన పరిచర్య ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ప్రార్థన పరిచర్య అది ఒకరి జీవితంలో ఎట్లాంటి బాధ్యత, లేకపోతే అది మన జీవితంలో ఎలాంటి భారము అనేది తెలియపరచబడుతుంది. మనం కానీ వాక్యంలో కానీ చూస్తే నెహెమీయా రాసిన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో చూసే భాగం ఏం నేర్పిస్తుందంటే నెహెమీయా పాత్ర అందిస్తున్నాడు రాజుకి. కానీ ఆ పని చేసేటప్పుడు ఆ పని ఉద్యోగం అది చూస్తే చెరపట్టబడిన వాళ్ళ ప్రజలలో ఒకడు, కానీ ఏ కారణం చేతనో ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. రాజు దగ్గర రాజుకి పాత్ర అందించేవాడుగా ఉన్నాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగానో వాళ్ళకు యెరూషలేములో ఉన్న ప్రజలు యూదుల గురించి ఆయనకి భారము. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? అయ్యా ఇక్కడ ఆయన కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే and they said unto me, the remnant that are left in the captivity there in the province are in great affliction and reproach. The wall of Jerusalem is broken down and the gates thereof are burned with fire. గోడలు గుమ్మములన్నీ కూడా అగ్నితోటి కాల్చివేయబడ్డాయి. అక్కడ ఉన్న ప్రజలు చాలా కష్టాలు, చాలా బాధలు పడుతున్నారు అన్న విషయము. ఆ యెరూషలేము గుమ్మాలు కాల్చేశారు, కూలగొట్టేశారు, గోడలు కూలగొట్టేశారు అనే విషయం చెప్పిన తర్వాత వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని వాక్యము 4వ వచనంలో, and it came to pass I heard these things, I sat down, wept, ఏడ్చి విలాపించి ఉపవాసం ఉండి అనేక రోజులు
పరలోకమున ఉన్న దేవుడికి ప్రార్థించాను అని రాసింది. నాయకుడు కాదండి ఈయన ఒక దేశంలో నాయకుడు కాదు, ఒక 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 ఆర్డినరీ ఒక సిటిజనే, ఇజ్రాయెల్ లో ఒక ఆర్డినరీ సిటిజనే. కానీ క్యాప్టివ్ గా తీసుకెళ్ళబడ్డాడు, చెరపట్టబడ్డాడు. తీసుకెళ్లి అక్కడ ఆయనకి పనిలో పెట్టి వాడుకుంటున్నారు ఆయన్ని. మరి ఏ కారణం చేత చెరపట్టబడిన వ్యక్తి అంత నమ్మకస్తుడుగా ఎలాగ తీర్చారు వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. రాజుకే పాత్ర అందిస్తున్నాడు, ఏమి విషయం కలిపి ఇవ్వచ్చు కదా. అంత నమ్మకస్తుడు ఆయన. ఏ విషయంలో నమ్మకస్తుడుగా చూశారు వాళ్ళు ఏమో, కానీ ఒక విషయం తెలుసు మనకి, ఏంటంటే నెహెమ్యా తను విన్న ప్రతి మాట ఆ యెరూషలేము ప్రజల గురించి కానీ, అక్కడ ఉన్న ఆ శేషమైన ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు వాళ్ళ విషయం విని తర్వాత ఆయన విలాపించి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చేసింది ఆయన? ఉపవాస ప్రార్థన ఏం చేసింది? ఆయన విలాపించి బాధపడింది ఏం చేసింది? రాజు తన రాజ్యంలో నుంచి, తన ధనాకారం నుంచి డబ్బులు ఇచ్చి ఆ నెబుకద్నెజరు తీసుకొచ్చేసిన ఆ బంగారు పాత్రలన్నీ ఆయనకి ఇచ్చి ప్రజల్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి పోయి మందిరాన్ని ఆ గోడల్ని కట్టుపో. ఏమయ్యా ఎట్లాంటి ఇది ప్రార్థనలో ఎంత శక్తి ఉండేది ఇక నేర్పించబడుతుంది. ఒక సింహము బోన్లు ఒక శత్రువు మన పట్ల మనం వ్యతిరేకంగా చేసే విషయాల గురించి మనల్ని రక్షించిందే కాదు. ఇక్కడ మనకి ఏం నేర్పించబడితే మనకి ప్రార్థన మనకి పరిచర్య ఇచ్చేదిగా ఉంది. ఏం పరిచర్య ఇస్తుంది ఇక్కడ? అక్కడున్న యెరూషలేము ప్రజలు వాళ్ళు ఎలాంటి దీనస్థితిలో ఉన్నారో వాళ్ళని బలపరచుటకే కాదు, శత్రువు ఎరగొట్టేసిన గోడల్ని కట్టుటకు ఆయన ఈ సేవకుడిని నిలబెట్టి నిలబెట్టి వాడటానికి కారణం ఏంటి? ఆయన జీవితంలో ఉన్న ప్రార్థన శక్తి, ఆయన జీవితంలో ఉన్న ప్రార్థన. అక్కడ అడుగుతున్నాడు రాజు, ఏమయ్యా నెహెమ్యా, నీ మొహం ఎందుకు అలాగుంది, ఎందుకు అలా దుఃఖంగా ఉన్నావు అన్నప్పుడు ఆ చిన్న మాట చెప్పడానికి ఆయన జీవితంలో మరొకసారి వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆయన పరలోకంలో ఉన్న దేవుని వైపు ఒకసారి చూసి, అంటే ఆయన ఆ చిన్న మాట అడిగినను ఆ మాటకు కూడా జవాబు చెప్పడానికి పరలోకంలో దేవుని వైపు చూసి అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకి నేర్పించే భాగం ఏంటంటే, ప్రతి చిన్న విషయంలో నెహెమ్యా ఎలాగ ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడో అనేది ఇక్కడ మనకి నేర్పించబడుతుంది. 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. Therefore the king said unto me, why is thy countenance sad, seeing thou art not sick? నువ్వేమో అనారోగ్యం కాలేదు కదా, ఎందుకు నీ మొహం అలాగుంది? This is nothing else but the sorrow of the heart. Then I was very very sore afraid. చాలా భయపడిపోయాడంట రాజు అడిగేటప్పటికి. ఏమంటున్నాడు? లెట్ ద కింగ్ లివ్ ఫర్ ఎవర్ అని అప్పుడు ఆయన ఆ మాట చెప్తున్నా. అంటే దాని ముందు ఏం చెప్తే, ఆయన పరలోకం వైపుకి చూచి, అంటే అక్కడ దేవుని వైపు ఆయన చూసిన తర్వాత ఆయన చెప్పే ఆ మాట గురించి చెప్తున్నా. అంటే ప్రభు వైపు మనం ఎంత ఆధారపడాలన్న విషయము ఇక్కడ నేర్పించబడుతుంది. అంటే ప్రభు వైపు చిన్న విషయమైనా సరే ప్రభు వైపు చూసి, అంటే ప్రార్థనలో ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడుట అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వాక్యం ఇక్కడ మనకి నేర్పించే ఒక సత్యము. ఇక్కడే అంతేకాకుండా ప్రార్థన జీవితంలో ఉన్న ఇంకొక అంశము ఇక్కడ మనకి ఏం నేర్పించబడుతుంది, దానియేలు జీవితం ద్వారానే. దానియేలులో ఉన్న ఇంకొక భాగంలో 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దానియేలు మనం అక్కడ ఏం చూస్తామంటే 18 నుంచి 20 వచనాల్లో దానియేలు 2వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో అక్కడ నెబుకద్నెజరు చేసిన ఒక తీర్పు. ఆయన ఏమో కలగన్నాడు, కలకేమో జవాబు చెప్పాలా. ప్రజలు ఎవరైతే ఆయనకి ఆ జ్ఞానుల్ని పిలిచి వాళ్ళందరిని పిలిచి, అయ్యా నా కళ చెప్పు, నాకు కళ చెప్పండి, దాని భావం చెప్పండి అంటే, అయ్యా కళ చెప్తే భావం చెప్తాను, లే కళ మర్చిపోయాను కానీ కళ కూడా చెప్పండి, భావం కూడా చెప్పండి. ఏమయ్యా పిచ్చి పట్టింది రాజుకి? చూడయ్యా బాబు, ఆయన ఏ కళ కన్నాడు, మనం ఎక్కడ చూసామయ్యా బాబు,
ఎక్కడ నుంచి చెప్తాం వెనకాల? అది సార్ మీరు ఒక పని చేయండి రాజా, మీరు కళ చెప్పండి, మేము భావం చెప్పడానికి ప్రయత్నిస్తాము. లే నాకు కళ కూడా చెప్పాలా, భావం కూడా చెప్పాలా. ఎవర్రా అక్కడ? ప్రభా చెప్పండి, ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో నా దేశంలో ఈ జవాబు చెప్పకపోతే అందరు జ్ఞానులు చంపాను నువ్వుకండ్రా. ఎంత అజ్ఞాని అయిపోయాడు ఈ రాజు, ఎంత అజ్ఞాని అయిపోయాడు. ఒక కళ చెప్పకపోతే దేశంలో జ్ఞానులందరినీ చంపేయమంటున్నాడు ఆయన. ఎంత పిచ్చి పట్టింది కదా. అసలు ఎవరన్నా అలా చేస్తారా? అలాగా ఈ నెబుకద్నెజర్ చేసిన ఇంకొక పిచ్చి పని ఏంటంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మంటలు వేయడానికి వాళ్ళ దేశంలో ఉన్న బలంగా ఉన్న వారిని వాళ్ళు వాడాడు. ఎట్లా వాడాడు అనుకుంటున్నారు? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని తాళ్ళుతో కట్టేసి వాళ్ళు ఏం చెప్పంటే, బాబు రే తీసుకెళ్లి ఆ మంట 7 రెట్లు పెంచాడు, ఆ మంటలో పోయి తీసుకెళ్లి పడిందంటే వీళ్ళు ఎత్తుకొని పోతున్నారు, వీళ్ళే కాల్చి చచ్చిపోయారు. అంటే ఆ మంట అంత తీవ్రంగా ఉంది. ఇంతకీ కాల్చి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? బలమైన యోధులు. ఎంత పిచ్చి పని కదా. ఫరో రథాలు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని వెంటాడారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కనాన్కి వెళ్ళిపోతున్నారు. ఒక డెక్కైనను మేము వదలము అని చెప్పిన ఆ మోషే అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతేకాదు వాళ్ళు అక్కడున్న ఐగుప్తులో ఉన్న స్త్రీల దగ్గరికి, ఆ ప్రజల దగ్గరికి పోయి అడుక్కొని, అయ్యా మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాము, మాకు బట్టలు ఇవ్వండి, మీ నగలు ఇవ్వండి అంటే నగలు బట్టలు అన్ని తీసుకొని, ఎందుకంటే ఇదివరకే వాళ్ళు ఏమైపోయింది, 10 తెగుళ్ళలో 10వ తెగుళ్ళలో వాళ్ళ మొదటి జ్యేష్ఠ పుత్రుడిని ఆ జంతువుల్లో, మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో అన్నిట్లో కోల్పోయిన వారుగా ఉన్నారు. మరణము తాండవిస్తుంది దేశం అంతా. అయ్యో వెళ్ళిపోండి అయ్యా బాబు, మీరు వెళ్ళిపోకపోతే మేము కూడా చనిపోతాము అని బట్టలు అన్ని కూడా ఇచ్చి పంపించిన వారుగా ఉన్నారు. దోసుకున్నారు వాళ్ళు ఐగుప్తుని దోసుకున్నారు. కారణము 400 సంవత్సరాలు ఎట్టి చాకిరి చేసి వాళ్ళతోటి వాళ్ళకి అన్యాయం చేసిన ప్రజలుగా ఉంటున్నారు. వీళ్ళు మామూలు అన్యాయం కాదు, వాళ్ళని కొట్టి వాళ్ళని నానా రభస చేసి వాళ్ళని బాధలు పెట్టిన వారిలో ఆ దేశము ఈ రోజు ఏమైపోయిందంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించేసిన తర్వాత బోసిపోయింది. అయ్యి బాబోయ్ ఏమైపోయారు, రేపటి రోజున మా పనులు చేసే వాళ్ళు ఎవరు, మా పశువులను చూసుకునే వాళ్ళు ఎవరు, మా గుర్రాలకి పెట్టే వాళ్ళు ఎవరు, మా పొలాలకి మా పొలంలో పనిచేసేవాడు ఎవడు, అంతా వీళ్ళే కదా. వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా? పోయి తీసుకురాపో వాళ్ళని, పదండి పోయి తీసుకొద్దాం వాళ్ళని అని చెప్పి బయలుదేరిన ఫరో రథాలు, ప్రజలు వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. దేశమంతా బోసిపోయింది. కారణము మోషే చేసిన ప్రార్థన. అంటే దేవుడు తన బిడ్డలకు చేసే ప్రార్థన ఎంత శక్తికరమైన ప్రార్థన అనేది అది అక్కడ మనకు తెలియపరచబడుతుంది. అంటే ఇక్కడ దానియేలు ఫ్రెండ్స్, స్నేహితులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసిన ప్రార్థన, వాళ్ళ ఆ నెబుకద్నెజర్ చూసిన కళ, ఆ భావము కూడా అక్కడ తెలియపరచబడింది అనేది మనం అక్కడ చూస్తాం. అంటే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ స్వప్నంలో ఒక వాక్యం చెప్పొచ్చంటే, స్వప్నంలో దానియేలుకి ఆ విషయం తెలియపరచబడింది. ఆయన చూసిన కళ, ఆ భావము. దానియేలు ఇక్కడ ఆరాధిస్తున్నాడు, గొప్పగా ఆరాధిస్తున్నాడు. దేవుని ప్రజలకు ఇచ్చిన ఒక గొప్ప సత్యము ఏంటంటే, ప్రార్థనలో మనకి రహస్యము తెలియపరచబడుతుంది. రహస్యము మన జీవితంలో అన్ని విషయాలు మనకి రహస్యం కావాలండి. అవండి సీక్రెట్ చెప్తారా? ఏమవుతుంది చెప్తారా? వాట్ ఈస్ ఫ్యూచర్ చెప్తారా? ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది తెలుసా మీకు? అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో సౌలుని పౌలుగా మార్చిన ఒక దర్శనము. సౌలు ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డల్ని హింస పెడుతుంటే అననీయాస్కి దేవుడు మాట్లాడి, అయ్యా ఇదిగో ఆ సౌలు అన్నవాడు ఏం చేస్తున్నాడు? దమస్కు మార్గంలో నేను ఆయన్ని కలిసాను. ఆయన అక్కడ ఒకరింట్లో ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఆయన ఒక దర్శనం చూశాడు. నువ్వు పోయి ఆయనకి
ఆయన మీద చేపెట్టి ప్రార్థన చేయి. ఓ ప్రభువా, ఎట్లయ్యా ఆయన మీద ప్రార్థన ఎట్లా చేయాలా? ఆయనేమో దుర్మార్గుడు, ప్రజలను చంపాడు. గుర్తుంది కదా, స్టెఫనీ ఎట్లా రాళ్ళతో కొట్టిపించి చంపించాడు. అయ్యి బాబోయ్, నన్ను మొమ్మట్లో ఎందుకు అలాంటి క్రూరుడిని ఎందుకు అట్లా చేస్తున్నావు ప్రభువా? లేదు, ఆయన దర్శనం చూశాడు. నువ్వు పోయి పోయి చేపెట్టి ప్రార్థన చేస్తే ఆయనకి గుడ్డివాడైపోయాడు. నా పరలోకంలో నా దర్శనం, ఆ వెలుగు చూసి గుడ్డివాడైపోయాడు. ముట్టిపో, పోయి ప్రార్థన చేస్తే ఆయనకి కళ్ళు వస్తాయి, పో నువ్వు. అలాగా అననీయస్ ఎందుకయ్యా అలా చెప్తున్నాను అంటే, ఆయన నేను ఏర్పరచుకున్న పాత్ర, ఈ ఏర్పరచుకున్న పాత్ర ఏం చేస్తున్నాడు? తన జీవితం, ఆత్మీయ జీవితం స్టార్ట్ చేసిన విధానం ఏంటి? ఆయన స్టార్ట్ పాయింటే ఎలాంటిదంటే ప్రార్థన అండి. ఆయన స్టార్ట్ పాయింట్ ప్రార్థన. ఆయన జీవితంలో పరిచర్య స్టార్ట్ చేసిందే ప్రార్థనతోటి. పుట్టి ప్రార్థన పరిచర్య ఎట్లండి? 3 రోజులు ఏం చేశాడు? అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థిస్తున్నాడు? పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పొరపాటు అయిపోయింది! ఎంత మంది ప్రజలను నేను కొట్టాను, చంపాను, ఎంత ఘోరమైన కార్యాలు చేశాను నేను. అయ్యో ప్రభువా, ఆయన జీవము గల దేవుడు. ఆయన జీవం గల దేవుడిని, ఆయన ప్రజలను నేను ఎందుకు బాధ పెట్టాను? నేను ఎందుకు అలా చేశాను? ఈరోజు నేను గుడ్డివాడైపోయా నేను. అయ్యో, నన్ను రక్షించేవాడు ఎవడు? దేవుడు చేసిన కార్యము బహు గొప్పది కదా. ఒక ప్రార్థన జీవితము ఎంత ప్రాముఖ్యమైంది అనేది పరిశుద్ధాత్ముడు ఇలా రాసి పెట్టాడు. ఎంత ప్రాముఖ్యమైందో ప్రార్థన జీవితము, ఎంత ప్రాముఖ్యమైన అనేది నేర్పిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు సర్వాంగ కవచం గురించి చెప్తూ ప్రార్థన గురించి అంటాడు. అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలెను అంటాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలెను. అయ్యా అన్ని విషయాల్లో, అన్ని ఆత్మీయ సత్యాలు, ఆత్మీయమైన విషయాలన్నీ కూడా దేంతో పోల్చాడంటే, ఒక ఆత్మీయ వస్తువులతో, ఆత్మీయ విషయాలతో పోల్చాడు. అయ్యా, డాలేమో విశ్వాసము, శిరస్థానం ఏమో రక్షణ, సాల్వేషన్ ఏమో శిరస్థానంతో పోల్చాడు. వాక్యం ఏమో ఖడ్గంతో పోల్చాడు. మైమరు గురించి మాట్లాడాడు. నడుము దట్టి ఏమో సత్యాన్ని దట్టి అని చెప్పాడు. కాళ్ళకేమో సువార్త అని చెప్పాడు. సువార్త జోళ్ళు అని చెప్పాడు. ఇలాగా అన్ని చెప్తూ ప్రార్థన విషయంలో వచ్చినప్పటికే ఏ ఆయుధము, అయ్యా ఈ ఆయుధాలు ఏవి పనికిరావు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలను అన్ని విషయాల గురించి అని చెప్పి విడిచిపెట్టేశాడు. వాక్యం మీకు మనకి ఏం చెప్తుంటే, ప్రార్థన ఒక ఆయుధము. విశ్వాసుల జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఒక ఆయుధము. ఈ ఆయుధము మన జీవితాన్ని ఎందుకు దీని ఆయుధంగా మార్చాడు, ఆయుధంగా ఎందుకు చెప్తున్నాడు పౌలు అనేది మనం చూస్తే, పరిశుద్ధాత్ముడు మనగా చూస్తే ఇక్కడ ఏం నేర్పించబడుతుంటే, ఇది ప్రభుతోటి ఉన్న ఒక కనెక్షన్ చూపిస్తుంది మనకి. చిన్నపిల్లలకి సండే స్కూల్లో ఒక మాట నేర్పిస్తారు. ఏమయ్యా, ప్రార్థన చేయటం అంటే ఏంటన్నా చెప్పండి అంటే, దేవుడితోటి మాట్లాడటము అంటారు. దేవుడితోటి మాట్లాడటం. అయ్యా, దేవుడితోటి ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. కానీ మాట అని చెప్పొచ్చు కదా, మళ్ళా ప్రార్థన ఎందుకు అన్నారు? నేను ఒకసారి అడిగాను పిల్లల్ని, దేవుడితోటి మాట్లాడటం కదా, మరి మాట్లాడటమే అని చెప్పొచ్చు కదా, మళ్ళా ప్రార్థన ఎందుకు అన్నారు అని. పిల్లలు ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని. నేను ఒక మాట అడిగాను, నాన్న మీ దగ్గర మీ స్కూల్లో ప్రిన్సిపల్ లేకపోతే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలా, మీరు ఏం చేస్తారు? అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడతారా, లేకపోతే గౌరవంతో మాట్లాడతారా? గౌరవంతో మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? గౌరవంతో, చేతులు కట్టుకొని వినయంతో. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎలాగ పెద్దగా మాట్లాడుతున్నాను అలా ఉంటుందా మాట్లాడటము? నెమ్మదిగా చిన్నగా చెప్తున్నట్టుగా, పెద్ద గొంతు విన్నా కూడా తగ్గించుకొని చిన్నగా మాట్లాడటానికి ప్రయత్నించి వినేటట్టుగా చాలా సొంపుగా మాట్లాడటానికి ప్రయత్నించే ఒక స్థితి. అంతేనండి, మాట్లాడటమే. కానీ ఆ మాటలు వెనకాల ఉన్న ఆ గౌరవము, ఆ భయము ఏం చూపిస్తుంది? దానికి పేరు
ప్రార్థన. దానికి పేరు ప్రార్థన. దేవుని వాక్యం కానీ మనం ఈ విషయం కానీ చూస్తూ ఉంటే వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మొదటి దశలోనిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించుడి. అంటే ఎడతెగక ప్రార్థించుడి అంటే ఏం చేయాలా? ఎడతెగక ప్రార్థించుడి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. మనకు ఒకసారి ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళ ప్రార్థన వినలేము. మనం వినలేమంటే విసుగు మనకి. ఆ సిస్టరా అబ్బో ఎంతసేపు చేస్తండి ప్రార్థన, ఆమె చెప్పుకుంటా పోతా ఉంటదండి. ఆమె ఎప్పుడు ముగిస్తుందో ఏమో బాబోయ్, నేను నాకైతే పిచ్చిలేసిపోద్ది. నేను ఆఫ్ చేసేసి ఆన్లైన్ లో ఉంటాను కానీ ఆఫ్ చేసేస్తాను. నేను ఆఫ్ చేసి నా పనులు నేను చేసుకుంటా ఉంటాను. ఏమయ్యా మాట్లాడేదాం ఎవరితోటి? ప్రభుతోటే కదా. అవతల పక్క ఉండింది ఎవరు? అక్కడ ఉండేది అవతల పక్క ప్రభు ఉన్నాడు కదా. ప్రభు వింటున్నాడు కదా. ఆమె మాట్లాడుతుంటే నీకు వినటానికి విసుకేంటి? అంటే మన ప్రార్థన విషయంలో మనము ఎంత ఎంత విసుగు మన జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యత ఎంతవరకు ఉన్నది అనేది ఒక చిన్న పరీక్షలో తెలిసిపోతుందండి. అనేక సార్లు ఇలా అనుకుంటారు. ఏమంటారంటే చెప్పేటప్పుడు సిస్టర్ ప్రార్థన చేయండి, క్లుప్తంగా ప్రార్థన చేయండి సిస్టర్, క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఏమ్మా ఆ సిస్టర్ ప్రార్థన చేయడానికి, ఆ సిస్టర్ కి క్లుప్తంగా చేయడానికి తెలవదా? సమయం కొంచెమే ఉంది అని అనే విషయం ఆ సిస్టర్ కి తెలవదా? తెలిసే ఉంటది. మళ్ళీ ఎందుకు ఆ మాట అనాలా? క్లుప్తంగా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎందుకంటే చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నది చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ మాటలే మన జీవితంలో ఏం చూపిస్తుందంటే ఎవరు చెప్తున్నాం ఈ మాట? ప్రభుతోటే చెప్తున్నాం ఈ మాట. ఆయనేమో మన జీవితంలో ఏం చేయాలంటే ఆయన ప్రభా అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా మాకు ఇవ్వగలిగిన దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలి మనకేమో. మనమేమో ప్రార్థన చేయడానికి ఏమో చిన్న ప్రార్థన చేయండి, కొంచెం క్లుప్తంగా ప్రార్థన చేద్దాము. మన కాడికి వచ్చేటప్పటికే ఆయనేమో విస్తారంగా మనల్ని దీవించాలా, మనకి అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలా. మనం ఆయన దగ్గర సన్నిధిలో ఉండటానికి మాత్రము సమయము తక్కువ. ఏమయ్యా ఏంటి అట్లా? ఎందుకు అట్లా మన జీవితము? ఎందుకు శత్రువు అలాగా మన నోటి నుంచే మనల్ని నాశనం చేస్తుంది? మన నోటి నుంచే మన పెదవుల నుంచే అది మనకి కీడు తీసుకొని వస్తుంది. అది ఎందుకు మనల్ని కుదిస్తుంది? మనల్ని తక్కువ చేస్తుంది. మన మాటలతోటే మనల్ని తక్కువ చేస్తుంది. అది శత్రుకి ఆ అవకాశం ఉంది కదా. ఈ శరీరం మీద దానికి అధికారం ఉంది కదా. కాబట్టి అది ఆ రకంగా చేస్తుంది. కానీ ఆత్మ ఉంది కదా, మనకి ఇచ్చిన ఆత్మ ఏమైంది? ఆత్మకి అధికారం లేదా? ఉంది. ఆత్మకి అధికారం ఉంది. మరి ఆత్మకి అధికారం ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ విషయాన్ని గమనిస్తలేము? ఎందుకు మనము ఆ విషయం ఒక్కొక్కరు ప్రార్థన వినలేకపోతున్నాము? ఇంకొకరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే విసుక్కుంటున్నాము. అంతసేపు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, చాలే. 2 వచనాలు చాలే, ఒక అధ్యాయం చాలే, 2 పాటలు చాలే, ఒక పాట చాలే. పాట పెద్దగా ఉన్నట్టుంది కదా, మార్చి పాడదామండి. మొదటి రెండు అవతల లాస్ట్ లో 2 చరణాలు పాడుకుందాం చాలు. సమయం తప్పే ఉండొచ్చు, అలా చేయటంలో పొరపాటు లేదు. కానీ అది అన్ని ఒక గంటేనండి ఈ మొబైల్లో యూట్యూబ్ లో మనం ఇచ్చేది. కాబట్టి పాట ఎక్కువ పాడలేము, ఎక్కువసేపు పాడలేము, వాక్యం ఎక్కువసేపు చెప్పుకోలేము, సమయం కొంచెమే ఉంటది. కాబట్టి తప్పులేదు దాంట్లో. కానీ నీకు నాకు ఇచ్చిన విస్తారమైన సమయంలో కూడా మనం ఇలా ఉంటున్నామా ఏమో ఆయనకే తెలుసు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చెప్తుందంటే రహస్యంలో చూసి నీ తండ్రి. ఆ అధ్యాయంలో 3 దగ్గరల రహస్యంలో చూసి నీ తండ్రి అని రాసింది. రహస్యంలో చూసి నీ తండ్రి. ఎందుకయ్యా ఇట్లా?
మా జీవితాల్ని గమనించేవాడుగా ఉన్నావా? అవును. మా జీవితాల్ని మేము చేసే విషయాలన్నీ కూడా చక్కగా చూసే దేవుడివి నువ్వు. మేము మర్చిపోతామయ్యా. నువ్వు చూస్తున్నామని సంగతి మర్చిపోతాము. మర్చిపోయి నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటాం. అదే నోటితోటి ప్రార్థన చేస్తాము, అదే నోటితోటి ఇంకొకరిని తిడతాము, అదే నోటితోటి అన్ని విషయాలు చేస్తుంటాం అదే నోటితోటి. ప్రభువా క్షమించు. అలా ఉండకూడదు మేము. అలా ఉండకూడదు మేము. మమ్మల్ని క్షమించు అయ్యా. మేము ఈ పెదవుల్ని ఏ రకంగా వాడాలా అలాగే వాడటానికి మాకు నేర్పించు. మాకు ఈ మూతికి కొంచెమే అయ్యా, నోటికి ఈ పెదవులకి కొంచెం మూతికి అడ్డు ఉండాలి అక్కడ. ఎందుకంటే దీనికి కంట్రోల్ లేదయ్యా, దీనికి కంట్రోల్ లేదు. ఇది నోటికొచ్చింది మాట్లాడుతుంది, ఏదంటే అది చేస్తుంది. తెలవదా? తెలుసు. ఆయన గమనిస్తున్నాడని తెలవదా? తెలుసు. ఆయన తీర్పులోకి తీసుకొస్తాడని తెలవదా? తెలుసు. ఆ వాక్య భాగాలు తెలుసు. తీర్పులోకి తీసుకొస్తే నోటి నుంచి వచ్చే ప్రతి మాట, వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఆయన దగ్గర వాక్యము, దేవుని వాక్యంలో కానీ మనం చూస్తే ఇక్కడ ఒక మాట అంటాడు దావీదు. దావీదు ఏమంటాడంటే కీర్తన 39వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందంటే, ఐ సెడ్ ఐ విల్ టేక్ హీడ్ టు మై వేస్ దట్ ఐ సిన్ నాట్ విత్ మై టంగ్. నా నోటితోటి నేను పాపము చేయకున్నట్లుగా ఐ విల్ కీప్ మై మౌత్ విత్ బ్రిడిల్. నోటికి ఒక కొంచెం లాగా పెట్టుకొని ఏం చేస్తున్నాడు? వైల్ వికెడ్ ఇస్ బిఫోర్ మీ. ఎవరు? ఈ అన్యాయం చేసే వాళ్ళు, రకరకాల దౌర్భాగ్యులు, భయంకరమైన వికెట్ పీపుల్ వాళ్ళు ఉన్నప్పుడు మనం అలా ఉంటే మనకి ఎట్లుంటది? అలాంటి వారిని ఏదో తిట్టాలనిపిస్తే కోపం వచ్చి, అది కాదు. దావీదు దాన్ని, ఆ నోటిని కంట్రోల్లో ఉంచాడు. ఎందుకు? ఈ పెదవులతోటే కదా ప్రార్థన చేస్తున్నాడు. ఈ పెదవులు ఆయన సమర్పించిన విధానం ఏంటి తెలుసా? ఆరాధించడానికి ఉంచాడు ఆ నోటిని. ఆయన నోటితోటి ఆరాధించేవాడుగా ఉన్నాడు. దేవుడిని స్తుతించే నోరది. ఆ జీవితమే స్తుతించే జీవితము. ప్రజల్ని ఆరాధించే ఆ గొప్ప ఆరాధికుడు. ఆయన దేశాన్ని ఆరాధికులుగా చేయడానికి దేవుడు ఆయన్ని ఒక రాజుగా నియమించాడు. ఆరాధించే రాజు అండి ఈయన. ఆరాధించే రాజు కాబట్టి ఆ పెదవుల్ని జాగ్రత్తగా వాడిన వాడుగా ఉన్నాడు. అంటే గొప్ప విషయం కదా. మనకిచ్చిన పరిచర్య వాక్య పరిచర్య కాదు, ప్రజలకు ముందు అనేకుల కోసము ప్రార్థించడమే కాదు, పాటలు పాటకు స్తుతించటకు కూడా ఈ నోరుకి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కానీ ప్రార్థన, ఆయనతో మాట్లాడే విషయంలో కానీ వచ్చేటప్పటికే మనం అనేక సార్లు ఇవన్నీ కూడా ఆత్మీయ విషయాలు మనం ఏం చేస్తామంటే ఒక లిమిట్ పెడతామండి. వెహికల్స్ తయారు చేసినప్పుడు వెహికల్స్ ని మనము కొనుక్కుంటారు కదా. గవర్నమెంట్ వెహికల్స్ ని ఏం చేస్తారంటే, గవర్నమెంట్ వెహికల్స్ అంటే బస్సెస్ ని, ఆర్టీసీ బస్సెస్ ని, వాటికి ఏం చేస్తారంటే స్పీడ్ లిమిట్ పెడతారండి. స్పీడ్ లిమిట్ అంటే యాక్సిలేటర్ నొక్కితే ఏమో బండి స్పీడ్ పోతుంది, కానీ యాక్సిలేటర్ నొక్కినా కూడా స్పీడ్ పోకుండా అక్కడ ఒక లిమిట్ పెడతారు అనమాట. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసి వదిలేస్తారు. ఎంత నొక్కినా కూడా ఇంజిన్ ఏమో పెద్ద శబ్దం వస్తుంటది, కానీ బండి స్లోగా వెళ్తుంటది. ఎందుకంటే ఈ బండి సిటీలో తిరిగే బండి స్పీడ్ పోకూడదు, ఎందుకంటే యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి. బ్రేక్లు పడవు అంత స్పీడ్ లో. ఎయిర్ బ్రేక్స్ వల్ల సడన్ గా బ్రేక్ వేస్తే లోపల ఉన్న ప్రజలు ఆ ముందు సీట్లకి తలకాయలు కొట్టుకొని మూతులు పగిలిపోతాయి, రక్తాలు అయిపోతాయి. కాబట్టి ఆ స్పీడ్ కి ఒక లిమిట్ పెడతారు. లిమిట్. దేవుని బిడ్డలు కూడా ప్రార్థనకి ఒక లిమిట్లు పెట్టేసుకుంటారు. ఆత్మీయ జీవితంలో లిమిట్స్ పెట్టేసుకుంటారు. ఈ చాలే, ఇంతసేపు ప్రార్థన చాలే, అంతసేపు. అక్కడే మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేని ఒక స్థితి వస్తుంది మన జీవితంలో. ఆత్మీయ ఎదుగుదల లేని స్థితి. ఆత్మీయ ఎదుగుదల ఏంటండి? వాక్యం వచ్చు కదా, నాకు పాటలు పాడతాను కదా, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండదు. ఎందుకు స్పిరిచువల్ మెచ్యూరిటీ? ఏం పని చేస్తుంది స్పిరిచువల్ మెచ్యూరిటీ? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు,
ఆ శోధన వచ్చినప్పుడు నిలబడటానికి శక్తి సరిపోదు. దేవుణ్ణి ఆశ్రయించే ఆ ఆ అనుభవం, ఆ కష్టాలు నష్టాలు బాధలు ఉన్నప్పుడు అది నిలబడదు. అక్కడే మన పరీక్ష మన జీవితంలో, అక్కడే మన పరీక్ష మన జీవితంలో. ఆ ప్రార్థన జీవితము దానియేలుని ఆ సింహం బోన్లు ఏకము వాక్యం అక్కడ ఏం చెప్తుంది, ఆ శాసనం వచ్చిన తర్వాత కూడా దానియేలు యథావిధిగా ఆ యెరూషలేము వైపుకి తన కిటికీలు తెరిచి 3 సార్లు ప్రార్థన చేశాను. అంటే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పటికేమో, బాధలు వచ్చినప్పటికీ ఎక్కువ ప్రార్థన, కష్టాలు నష్టాలు బాధలు లేకపోతే ఏమో తక్కువ ప్రార్థన. అంతే కదా. అనేక సార్లు మన జీవితంలో బాగుంటేమో ఇలా ఒక మాట చెప్తారు. ఒక కథ, ఒక బ్రదర్ ఒక ఆయన ఒకరి గురించి చెప్తున్నాడు. ఆ బ్రదర్ కంటే ఉద్యోగం పోయిందంట. ఉద్యోగం పోయేటప్పటికే ఆయన ఇంటికి వస్తే ఏమో బైబిల్ చదువుకుంటాడంట, అక్కడ లేకపోతే చర్చికి వెళ్ళేవాడంట. ఉద్యోగం లేదు కదా, చర్చికి వెళ్ళి ఏ మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ వెళ్ళిపోయేవాడంట. వెళ్ళిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వస్తేమో ఊరికే ఎంతసేపు బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. చక్కగా ఒక రోజు మంచి ఉద్యోగం వచ్చిందంట. మంచి ఉద్యోగం వచ్చింది. భార్యకి లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకొచ్చి, ఏమండి వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా అండి, చూడండి ఇక్కడ చూడండి అంటే, అలా చూసి అరే వెరీ గుడ్ నాన్న, చాలా సంతోషం అమ్మా, సాయంకాలం సినిమాకి పోదాం. దేవుడు ఇప్పుడు దాకేమో బైబిల్ చదువుకున్నావు, ఇప్పుడు దాకేమో మందిరానికి వెళ్ళావు, ఉద్యోగం వస్తానే సినిమాకి పోదాం. ఎంత త్వరగా రిలాక్స్ అయిపోతారు కదా ప్రజలు. ఒక ఎగ్జాంపుల్ అది. ఇంత త్వరగా రిలాక్స్ అయిపోతారు అంటే ఇప్పుడు అవసరం తీరిపోయింది వెంటనే అది అంటారు కదా, ఏరు దాటితే తెప్పకాలు చేశాడంట. ఇవాడు ఏరు దాటేసిన తర్వాత తెప్పకాలు చేశాడు. అది ఇంక అవసరం లేదన్నట్టు. ఆ స్థితిలో మనం రాకూడదు. దేవుని వాక్యంలో మనకి ఇక్కడ నేర్పించే గొప్ప సత్యము, దేవుని ప్రజలు చేయాల్సిన ఈ ప్రార్థన జీవితము ఎంత ప్రాముఖ్యమైంది. అది యేసు ప్రభు తన ప్రజల జీవితంలో ఏ రీతిగా ఆయన లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చెప్తుందంటే, ఆయన ఆ కొండ మీద నుంచి దిగొచ్చి రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. దిగొచ్చి ఆయన వెంటనే ఆయన 12 మంది శిష్యుల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ నేర్పించబడుతుంది. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 9వ వచనంలో నుంచి కానీ చూస్తే, మనం అక్కడ 25వ వచనం నుంచి ఒక భాగం ఉన్నది. ఆ భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే, పౌలు శీలని ఏ రకంగా వాళ్ళు బెత్తాలతో కొట్టి బోండాలతోటి కట్టేసి వాళ్ళని చెరసాల్లో పెట్టిన ఒక స్థితిని. ఇంతకీ పౌలు శీలను ఏం చేశారు? వాక్యం అక్కడ ఏం చెప్తుందంటే, 25వ వచనం నుంచి కన్నా మనం చూస్తే ఆ భాగంలో, వాళ్ళు రాత్రి వేళలో పౌలు శీలలు ఏం చేశారండి? ప్రార్థన చేసి పాటలు పాడారంట. ప్రార్థన చేశారు, పాటలు పాడారు. ఖైదీలు వింటూ వచ్చారంట. ఖైదీలు వాళ్ళు వింటున్నారంట. అక్కడ ఖైదీలు ఉన్నారు, వింటూ వచ్చారు. ఇంతకీ వీళ్ళు చేసిన ప్రార్థన ఏంటి? నాకు సమస్య వచ్చింది, నాకు ఆలోచన వచ్చింది. ఏంటమ్మా వీళ్ళు ఏం ప్రార్థన చేశారు? వీళ్ళు ఇంతకీ ఏం పాటలు పాడారు, ఏం ప్రార్థన చేశారు? ఖైదీలు వింటూ వచ్చారు. వెంటనే ఆ వాక్యం ఏం చెప్తుంది, నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తుందంటే, అక్కడ పెద్ద భూకంపం వచ్చాను. అందరికున్న కట్టేసిన అవన్నీ కూడా, ఆ సంఖ్యలన్నీ కూడా విరిగిపోయినాయి. గోడలు బద్దలైన, ఆ తలుపులన్నీ విరిగిపోయి ఓపెన్ అయిపోయింది. అంతా ఓపెన్ అయిపోయింది, పారిపోవచ్చు. కానీ ఇంతకీ పారిపోకుండా ఉండడానికి ఇంతకీ పౌలు శీలలు చేసిన ప్రార్థన ఏంటబ్బా? నేను ఇలా అనుకుంటున్నాను, పౌలు శీలలు ఇలా ప్రార్థన చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. పౌలు శీలలు ఏం చేసి ఉండొచ్చు? ప్రభువా, ఈ రోజు నువ్వు గొప్ప కార్యం చేయి ప్రభువా. ఇదిగో ఈ చెరసాలు ఊగిపోవాలా, ఈ చెరసాలు ఇరిగిపోవాలా, అందరు బంధకాలు ఊడిపోవాలా, నువ్వు చేసిన శిలువ కార్యము అందరూ తెలుసుకోవాలా, ఎంత గొప్ప రక్షణ కార్యం నువ్వు చేసావు అనేది ఇలాగా ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు సజీవుడని, ఇగో లోకం తెలుసుకోవాలా, నిజ రక్షకుడు అని లోకం తెలుసుకోవాలా అని చెప్పి ఇలాగా ప్రార్థన చేసి ఉండొచ్చు ఏమో అనుకుంటున్నా. అక్కడ ప్రార్థన ఏం చేశారు వివరణ లేదు, ప్రార్థన చేశారు అంటున్నా. ఆ తర్వాత
ప్రభా మా ప్రార్థన నువ్వు ఆలకించినందుకు వందనాలు అని చెప్పి వీళ్ళు పాటలు పాడుతున్నారు అనుకుంటున్నా. అక్కడ మాట రాసిన పాటలు పాడుతున్నారు వాళ్ళు. దాని తర్వాత గొప్ప భూకంపం వచ్చాను, చెరసాలు ఇరిగిపోయినాయి, అందరు బంధకాలు ఊడిపోయినాయి. ఏరా బంధకాలు ఇరిగిపోయినాయి, అరే వీళ్ళ ప్రార్థన ఎంత గొప్పది, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఈయన ఎవరిని ప్రకటిస్తున్నాడో ఆయన నిజమైన దేవుడు. ఇంకా తెలుసుకోవాలరా, ఇంకా తెలుసుకోవాలా ఈ దేవుడి గురించి. ఉందాం, మనం పారిపోవద్దు, ఇక్కడే ఉందాం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన మనం తెలుసుకోవాలా. ఖైదీలు వాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఉండొచ్చు ఆ రోజు అని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యము ఇక్కడ మనం చదివిన 1 తిమోతి 2వ అధ్యాయంలో చూసిన అందరూ రక్షణ పొందాలని దేవుని చిత్తమై ఉన్నది. ఈ రీతిగా దేవుని చిత్తం చేయువారుగా ప్రభు నిన్ను నన్ను వాడుతున్నగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపరలోక తండ్రి, నమ్మదగిన దేవా, మా ముందు తీసుకొచ్చిన ఈ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి అయ్యా తండ్రి, నేను మా జీవితంలో ఇటు ప్రార్థన నన్ను, మమ్మల్ని, కుటుంబీకుల్ని ఒక్కొక్కరిని మేము తండ్రి నేను మమ్మల్ని ప్రార్థన వీరులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అనేకుల కోసము, అందరి కోసం ప్రార్థన చేసేవారు, నాయకుల కోసము, దేశం కోసం ప్రార్థన చేసేవారుగా మేము సౌఖ్యముగా, సంతోషముగా, అన్ని విధాలుగా మేము తండ్రి నెమ్మదిగా జీవించడానికి అయ్యా మా జీవితంలో నేను ఇచ్చిన ఈ తలాంతు బట్టి నీకు వందనాలు. ఈ తలాంతును వాడటానికి కావాల్సిన కృప దయచేయమని యేసు కృపేట బహుమతితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మనకు సమయం ఉంది. దీపా సిస్టర్, మీరు అంశంలో కొరకు ప్రార్థించండి. దీపా సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. దీపా సిస్టర్, విజ్ఞాపన ప్రార్థన చేస్తారా మీరు? జాన్ బ్రదర్, సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థన చేసి అలాగే ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్ చేయండి. సరే. గొప్ప దేవునుకున్నా చేస్తుందండి. నేను కూడుకున్న విశ్వవా ఇంతవరకు మాకు తోడు వాక్యం మీరు మాట్లాడిన పొందాలి విశ్వవా. ఇష్టపడ్డ వాక్యం మా జీవితం నెరవేరును గాక. మీరు మాకు సాయం దయచేసి, విడుదల దయచేసి గొప్ప దేవునుకున్నా చేస్తుందండి. ఏ అంశాలు అయితే ఉన్నాయో విశ్వ ప్రతి అంశాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబానికి మీరు ముట్టండి, స్వస్థపరచండి, సమాధానం దయచేయండి, ప్రేమ దయచేయండి, స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, రక్షణ దయచేయండి. దేవా గొప్ప అనుకున్న చేస్తుందండి. నువ్వు సమస్తం ఎరిగిన వాడ విశ్వవా, మీరే మాకు సాయం దయచేయండి. పెట్టిన ప్రతి అంశంలో ప్రతి దాంట్లో మీరు కార్యం చేయించండి. కుటుంబాలు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి స్వస్థపరచండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి. మరి తాగు నుంచి విడుదల దయచేయండి, చెడు సాహసం నుంచి విడుదల దయచేయండి, చెడు బంధకాల నుంచి విడుదల దయచేయండి. దేవా గొప్ప దేవుని చేస్తుందండి. మీరే కార్యం చేయించండి. కుటుంబంలో ఒక్కరు మార్చి కుటుంబంలో మార్చ అంటున్న విశ్వవా, పెట్టిన ప్రతి అంశంలో ప్రతి ఒక్క కుటుంబం మారును గాక. మీరే సాయం తెచ్చండి. ప్రతి ఒక్క కుటుంబానికి స్వస్థత కలుగును గాక. మీరే సాయం తెచ్చండి, మెడలు తెచ్చండి, కాశోషాలు తెచ్చండి. ఇంకెక్కడైతే సేవ చేస్తారో విశ్వ వాళ్ళకి మీరు తోడుగా ఉండండి, కాశోషాలు తెచ్చండి. అట్లాగే మరి హాస్పిటల్లో ప్రతి ఒక్క పేషెంట్ మీరు స్వస్థపరచండి, మరి కాశోషాలు తెచ్చండి, మెడలు తెచ్చండి. గొప్పది అనుకుందామని చేస్తుందండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి చేయక అప్పగించుకుంటే విశ్వ కరెక్ట్ పరిపాలించాలా. మీరే సాయం తెచ్చండి. ప్రతి దాని రేటు నార్మల్ కావాలి విశ్వ. ప్రతి సమస్యలు విడుదల తెచ్చండి. ప్రతి అవసరాన్ని మిమ్మల్ని తీర్చండి రాజా. ముఖ్యంగా విశ్వ ప్రతి ఒక్కరు నీ నామాలు స్వస్థత కలుగును గాక. మీరే సాయం తెచ్చేసి నువ్వే నిజమైన దేవుడిని తెలుసుకోవాలా. మీరే సాయం తెచ్చండి రాజా. గొప్పది అనుకుందామని చేస్తుందండి. మరి బ్రదర్స్ సిస్టర్ కానీ ఎక్కడెక్కడ సేవ చేస్తారో వాళ్ళందరికీ మీరు తోడుగా ఉండండి. ఎవరి సేవకి వెళ్ళలేకపోతారో వాళ్ళ ఇల్లులాగా మీరు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి ఈ యొక్క మీటింగ్ లో అనేక మంది వచ్చేలాగున ఇలా పాలు పంచుకునేలాగా మీరు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. ఈశ్వర గొప్పదని కొందరు చేస్తుందండి. వాచపత్రాలు తెచ్చి మీరు అక్కడ సిద్ధపరచుకొని అది అంతా మీరు వాయించమని వేసిన ప్రశ్న తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అందరికి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి. అందరికి ప్రైజ్ అందరికి ప్రైజ్